హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తున్నారా? అసలు యాక్చువల్‌గా వీడియోస్ అయితే చూస్తున్నట్టు వ్యూస్ వస్తున్నాయి. బట్ లైక్స్ అయితే రావట్లేదు. సో, ప్లీజ్ లైక్ చేసి, షేర్ గూడా చేస్తూ ఉంటే నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ నాకింకా మోటివేషన్ గూడా వస్తది. ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి. ఇంకా ఎలాబరేట్‌గా చెప్పాలి, కొత్తగా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాననమాట. సో, ఈ వే ఆఫ్ ది ఫ్లోలో అంటే గో విత్ ది ఫ్లో అనేది నేనెక్కువ నమ్ముతూ ఉంటాను. సో, మీరు నన్ను ఏ ఫ్లోలో పంపిస్తే ఆ ఫ్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటాననమాట. సో, ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఏది మీకు కుదిరితే అది చేసి, సజెషన్స్ కూడా ఇచ్చి నన్నింకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ కూడా. ఎందుకంటే తెలుగు ఫిలిమ్స్ కోసం మాట్లాడటం అంటే అందరూ మాట్లాడేస్తున్నారిప్పుడు. మనం చాలా డేస్ నుంచి మూవీస్ చూస్తున్నాం. 80స్, 90స్, 20స్ ఇలా వచ్చేసాం మనం. అప్పుడు చూస్తున్నప్పటి నుంచి మనం చెప్పడానికి చాలా స్ట్రగుల్ అవుతుంటాం. ఎందుకంటే కొత్తగా మనం చెప్పాలి. కొత్తగా మూవీస్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా వాళ్ళని తగ్గ వాళ్ళకి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అనే కోవలో నేను ఉంటాననమాట. ఎప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు. ఎలాంటి ఫిల్మ్ మేకర్ మీదైనా నాకు ఒక రెస్పెక్ట్ ఎవరికైనా ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే నెగెటివ్ వేలో తీసుకెళ్దాము, నెగెటివ్ వేలో ట్రోల్ చేసుకుంటే మనం ఫేమస్ అవుదాం అనే విధానానికి బాగా అలవాటు పడిపోయారనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నుంచి మనం బయటికి రావాలంటే కొంచెం జెన్యూన్‌గా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ మీరు కూడా చేయాలి కదా! సో, వన్ ఆఫ్ ది పాజిటివ్ టాకర్‌గా నేను అవ్వాలని నా కోరిక. సో, నిజంగానే నేను అలా చేస్తున్నానా? లేదా? అన్నది మీరు గమనించి కొంచెం నా అవుట్‌పుట్‌కి ఇంకా ఏమైనా ఇన్‌పుట్స్ కావాలంటే నాకు సజెషన్స్‌లో చెప్పండి. అది అన్నమాట. అన్ని మెయిన్ టాపిక్ వచ్చేసి అది. మెయిన్ పాయింట్ వచ్చేసి అది. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను కదా! చాలామంది చాలా రకాలుగా టక టక ఫేమస్ అయిపోవాలి, ట్రెండింగ్‌లో ఉండాలి అని చెప్పేసి మన సినిమాల కోసం ఏది పడితే అది యాడ్ చేసేసి చెప్పేస్తున్నారు. సో, నాకది కొంచెం ఎక్కడో అక్కడ చిన్న టెన్షన్‌గా అనిపిస్తుంటది. ఎక్కడికి వెళ్తుంది మన టీఎఫ్ఐ అంటే ఎవరి చేతిలో ఉంది అనేది కొంచెం ఆలోచించాలని అనిపిస్తూ ఉంటది. సో, ఇక్కడ నా తప్పైతే ఏం లేదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. నా వే ఆఫ్ స్కిల్స్‌తో అంటే నా వే ఆఫ్ ఆలోచన విధానంతో వీడియోస్ చేద్దాము. ఎవరు చూస్తే వాళ్ళు చూసి నాకు సపోర్ట్ ఇస్తారులనే టైప్‌లో నేను ఉంటాననమాట. సో, అదే విధంగా నిన్న, మొన్న ఒక 2, 3 వీడియోస్ ఒక ఫుల్ లాంగ్ వీడియోస్ చేశాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అంతే చాలు. ఓకే. ఇంకోటేంటంటే ఇదే వే ఆఫ్ దారిలో నిన్న చాలా టీజర్స్ వచ్చాయి. 'దండోరా' వచ్చింది. 'సైక్' వచ్చింది. అది సిద్ధార్థది. అదే మన 'నందు' గారిది. ఇంకొకటి కామెడియన్ బ్రహ్మానందం గారి మీద ఒకటొచ్చింది గదా! 'బాపిరెడ్డి' సంథింగ్ అనేసి దాని మీద గూడా వీడియోస్ చేస్తున్నాను. అంటే టీజర్ కట్స్ వస్తున్నాయి. టీజర్ కట్‌లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు 1 మినిట్ షార్ట్‌లో, 1 మినిట్ రీల్‌లో మనం ఎంత చెప్తే ఎంత బాగా వైరల్ అవుతాయో అనే లాజిక్ వాళ్ళు తీసుకున్నారు పాపం. మనం అడాప్ట్ చేసింది మేకర్స్ తీసేసుకొని పాపం వాళ్ళు ఆ 2 మినిట్స్ ప్రెషర్‌లో ఎన్ని ఎడిటింగ్స్, ఎన్ని స్కిల్స్ యూజ్ చేసి మన ముందుకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా పెడితే జనాలకి ఎక్స్పెరిమెంటల్‌గా అనిపిస్తుందో అని బాగా రీసెర్చ్ చేసి 2 మినిట్స్‌లలో టీజర్ కట్‌లో మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారు. సో, అలాంటి టీజర్ కట్స్ చూసిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటా ఉండటం తప్పు అని నాకనిపిస్తది. సో, మన వ్యూస్ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూస్‌ని కూడా పాజిటివ్ ఎనర్జీ వేలో షేర్ చేసుకుంటే వాళ్ళ ఫిలిమ్స్‌కి కూడా కొంతమంది ఉన్నారు, చూస్తారు, మనకు సపోర్టివ్‌గా ఉన్నారనేసి వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళకొక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతదనే స్పెషల్ నాలెడ్జ్ నాకు అనిపిస్తుందనమాట. సో, ఆ విధంగానే ఈరోజు ట్రైలర్ అనమాట. ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ట్రైలర్. ఏ మూవీ ట్రైలర్? ఆల్రెడీ మీరు చూసేస్తున్నారు. అందరి ప్రోమోస్ అంటే వాళ్ళ 'రామ్ చరణ్' గారొచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ట్రైలర్ చూడక ముందు నుంచి కూడా నేను ఈ లాంచ్ ఈవెంట్ చూస్తూ ఉన్నాను అంటే చూస్తూ ఉన్నప్పుడు నాకనిపిచ్చిందనమాట. అరే! దీని మీద మనం చేయలేదు కదా! దీని మీద కూడా మనం మాట్లాడదాం అని చెప్పేసి నాకనిపిచ్చింది. నిన్న డెకాయిట్ చేశాను. ఇప్పుడొచ్చేసి 'చాంపియన్' అనమాట. ఒక రియల్ ఇన్సిడెంట్‌ని తీసుకొని చేయడం ఇట్ సెల్ఫ్ ఒక ఏమంటారు రీసెర్చ్ కిందకొస్తుంది గదా! ఒక ప్రయోగం అంటారు గదా! ఎక్స్‌పెరిమెంట్ అది. నాకిలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తదంటే, మనకి సంబంధం లేకుండా ఇప్పుడు రీమేక్ అంటే ఏంటిదంటే, ఆ సినిమాని యాజ్ ఇట్ ఈస్‌గా తీయడం.
తీస్తారు కదా! చాలామంది తీస్తుంటారు. మన తెలుగోళ్ళు, లేకపోతే మలయాళమోళ్ళు, హిందీ వోళ్ళు అట్లా అట్లా మన సినిమాని బాగా ప్రిఫరెన్స్‌లోకి తీసుకొని భోజ్‌పురి వోళ్ళు కూడా తీస్తారు రీమేక్స్. సో, ఆ కైండ్ ఆఫ్ వేలో వెళ్తే మన రియల్ ఇన్సిడెంట్‌ని ఒక ఫిల్మ్‌లాగా మార్చి చూపించడం కూడా వన్ కైండ్ ఆఫ్ దట్ థింగే గదా! అంటే రీమేక్ అని మనం అనకూడదు. కానీ అప్పటి సంఘటనలు మన కళ్ళ ముందు రీమేక్ అంటే ఇంకా ఈజీగా ఆల్రెడీ అక్కడ షూట్ చేసి ఉంటది కాబట్టి మనం అంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా క్యాప్చర్ చేసి ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేసి చెప్పేస్తుంటారు. సో, ఇక్కడ ఎలా జరుగుతది? ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ నిజంగా ఉన్నవాళ్ళు మనకు తెలీదు. ఆ టైం అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది చెప్పడానికి కూడాను. చెప్పినా కూడా మనం యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు అనుకోని చెప్పినట్టు, మన మైండ్‌లో నోటీస్ అయినట్టు మనం తెర మీద చూపించడం ఇస్ ఎ టఫ్ థింగ్ కదా! సో, ఆ విధంగా మనం ఆలోచిస్తే ఈ మొత్తం టీమ్ అంతా అంటే 3 ½ ఇయర్స్ నుంచి మన ముందు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతున్న మూవీ అన్నమాట. సో, ఆయన చెప్తున్నప్పుడు అద్వితం సారీ 'ప్రదీప్' గారు సినిమా డైరెక్టర్ అన్నమాట. తను ఆల్రెడీ నేషనల్ అవార్డ్ విన్నర్. ఒక షార్ట్ ఫిల్మ్‌కి నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. సో, ఆయన చాలా ప్రాణం పెట్టి 2 ఇయర్స్ ప్రీ ప్రొడక్షన్స్ అండ్ ఏమంటారు మన షూట్ లొకేషన్స్, స్క్రిప్ట్ ఇంప్రొవైజేషను అంటే తెలుసుకోవడాలు ఇట్లా చాలా ఉంటది కదా! మనకు గ్రౌండ్ వర్క్ అన్నమాట. సో, అవన్నీ చేసి చాలా బా చూపించారన్నమాట. నాకు ఆ విజువల్స్ చాలా బా నచ్చాయి. అండ్ ఆ ఇన్సిడెంట్ కూడా ఎలా జరిగిందో ఇంచుమించు దగ్గరికి వెళ్లి తీశారు అన్నట్టు ఐయామ్ ఫీలింగ్ అనమాట. నాకు అలా అనిపించింది అది చూస్తున్నప్పుడు ఆ ట్రైలర్. యాజ్ ఇట్ ఈస్‌గా తీశారు. అండ్ ఆ ఇన్సిడెంట్ తోటి ఇంకొన్ని కొంచెం కలిపి ఫిక్షనల్‌గా కూడా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హీరో యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నప్పటికీ కూడా గ్రే షేడ్స్ ఉండొచ్చు తన దాంట్లో. అంటే తన క్యారెక్టర్‌లో గ్రే షేడ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కొంచెం సేపు మంచి, కొంచెం సేపు సెల్ఫిష్ అలా అనిపిస్తుంది. అంటే నేను ఫీల్ అవుతున్నాను. నాకు నిజంగా తెలీదు. ఆ స్టోరీ రియాలిటీ ఏంటో కూడా తెలీదు. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఆయనకి కొంచెం తన సెల్ఫిష్‌నెస్ కూడా కనిపిస్తుంది క్యారెక్టర్‌లో. అండ్ ఫ్రీడమ్‌ది కూడా కనిపిస్తుంది. అంటే ఫైటర్‌గా కూడా కనిపిస్తున్నారు. అండ్ ఆఫ్‌కోర్స్ హీరోయిన్ గారు అసలు అంటే చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నట్టు చేశారు. అంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తామంటారు కదా! కళ్ళతో పెర్ఫార్మ్ చేస్తామంటాం చూడండి. తనకి ఆ లాజిక్ తెలుసు అని అనుకుంటున్నాను. అండ్ అంటే ఆ ప్రెజెన్స్ అంత బా తీసుకొచ్చారు. ఆ స్క్రీన్ పైన ఫ్రేమింగ్‌లో. చాలా బాగున్నారు ఆవిడ. అండ్ మనందరికి తెలిసిందే 'గిరగిర' సాంగ్ ఎంత ట్రెండ్ అయిందో, ఎంత వైరల్ అయిందో. అండ్ నిజంగానే వైరల్ అవ్వాలి. ఎందుకంటే అంత పెర్ఫార్మన్స్ ఉంది అందులో. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు 'మిక్కీ జే మేయర్' గారు. అండ్ కొన్ని సాంగ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ సీన్ అలా వెళ్తుంటది కదా! ఫైట్స్ గట్రా అవుతుంటాయి ఆ సినిమాలో. అంటే ట్రైలర్‌లో. అది చూపించేటప్పుడు ఎక్కడ కూడా డామినేట్ అవ్వలేదు. ఆ మ్యూజిక్ హైలైట్ అయినట్టు ఉంది. బట్ సీన్‌కి డామినేట్‌గా అవ్వలా. సీన్‌కి తగ్గట్టుగా అయింది. కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే సీన్‌కి మించి ఉంటది మ్యూజిక్. అలా లేదు ఇది. ఇది బీజీఎం ఎలా అంటే సీన్‌తో పాటు ట్రావెల్ అయింది. అండ్ ఆ కన్విక్షన్ కావాలి, ఆ ఎమోషన్ కావాలి, ఆ సీన్‌కి తగ్గట్టుగా మిక్కీ జే మేయర్ గారు ఆ మూవీకి మంచి ట్యూన్స్ ఇచ్చారు అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. నాకు తెలియట్లేదు నేను చేస్తుంది కరెక్టా? రాంగా? అంటే బా చెప్తున్నానా లేదా? లేకపోతే ఓవర్‌గా చెప్తున్నానా? లేకపోతే నిజంగానే తక్కువగా చెప్తున్నానా? ఐయామ్ నాట్ గెట్టింగ్ అనమాట. సో, మీకు ఏమనిపిస్తే అది ఒక్కొక్కసారి కామెంట్ విధానంలో కూడా నాకు చెప్తూ ఉండండి. దెన్ నాకు ఈజీ అవుతుంది కొంచెం తొందరగా మీకు నచ్చినట్టుగా వీడియో తీయడంలో. అంటే వీడియోకి హెల్ప్ అవుతుంది కదా! అండ్ ఇంకోటేంటంటే ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్ అనమాట బ్యానర్. బట్ ప్రియాంక దత్ గారు యాజ్ యూజువల్‌గా స్క్రీన్ నేమ్ ప్రొడ్యూసర్ అనమాట. అండ్ శ్రీకాంత్ గారి సన్ వచ్చేసి హీరో, అనస్వర వచ్చేసి హీరోయిన్. నేమ్ అంటే హీరోయిన్ పేరు కూడా చూడండి ఎంత కొత్తగా ఉందో అనేశ్వర. ANESWARA. నాకు పలకడం కూడా రావట్లేదు. టఫెస్ట్ ఉన్నారు. తను టఫ్ ఇచ్చారు యాక్చువల్‌గా. హీరోకి, కథకి టఫ్‌గా అనిపించింది ఆమె రోల్. అండ్ ఇద్దరు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు విలన్స్‌లో. అంటే ఒక సైడ్ విలన్ అంటే ఒక యంగ్ విలన్ అండ్ దట్ సపోర్టివ్ రోల్ చేశారు తను. వాళ్ళిద్దరు కాంబినేషన్స్‌లో కూడా బాగున్నాయి సీన్స్. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ వర్క్స్ ఫుల్ చాలా బాగుంది. కొత్తగా ఉన్నట్టుగా ఉంది. అలానే ఆ కెమిస్ట్రీ వర్క్ అయింది. ఆ సీన్స్ తెలిసిపోతుంది. అక్కడ అలా వాళ్ళిద్దరు ఫేషియల్‌గా మంచిగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ వచ్చేసి మిక్కీ గారు. డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ అద్వైతం. ఆయన షార్ట్ ఫిల్మ్ అనమాట అది.
ఆర్ట్స్ అంటే ఇలాంటి సినిమాస్‌కి ఏంటంటే సెట్స్ బాగా వేయాలన్నమాట. ఆర్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. తోటతరణి గారని చెప్పేసి చాలా సినిమాలకు వర్క్ చేశారు తను మన టీఎఫ్ఏలో. అల్టిమేట్ ఉంది. అక్కడ సెట్స్ వేసిన విధానం గానీ, అంటే ఆర్ట్స్ ఉంటది కదా! ఎక్విప్‌మెంట్స్, ఫోన్స్ ఆహ్, ఎక్కడ ఏది రావాలన్నది, ఆ కాలంకి తగ్గట్టుగా అన్నీ చాలా సెట్ చేశారనమాట. అండ్ ఫోంట్ అక్కడ ఫోంట్ కూడా ఉంటదనమాట. కొన్ని కొన్ని సార్లు మనము చరిత్రలో జరిగేవన్నీ మనకి ఇన్సిడెంటల్‌గా రాసి పెడుతుంటారు కదా! అదొకటి. అండ్ ఇంకొకటేంటంటే స్లాంగ్, తెలంగాణ స్లాంగ్, హైదరాబాద్‌లో యూజ్ చేసిన స్లాంగ్ హీరో ఇరగ్గొట్టాడసలు. చాలా చేశారు. ఆ స్లాంగ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎట్లో అతికించినట్టు లేదు, ఆడ రుద్దినట్టు లేదు. తన ఓన్‌గా ఫీల్ అయ్యి సెల్ఫ్‌గా అన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపిచ్చింది. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్షనల్ థింగ్ అనమాట. అది అలాంటివన్నీ మనం గుర్తించాలి. వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు మనం గుర్తిస్తే బావుంటది. ఎండ్ ఆఫ్ ది డే ఇది డిసెంబర్ 25కి రిలీజ్ అవ్వబోతుంది. సో, ఆ లోపు ఎంతో కొంత బజ్ అయితే చేసేస్తది. అండ్ సినిమా కూడా జనాల్లోకెళ్తది. నచ్చుతుంది అని ఐయామ్ ఫీలింగ్ వెరీ గట్స్ అనమాట. అంటే గట్టిగా అనిపిస్తుంది నాకు. సమ్‌వాట్ వర్క్స్ అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు కదా! చేసేటప్పుడు 3 ½ ఇయర్స్ మనం వర్క్ చేశాము అండ్ వాట్ విల్ బి ద రిజల్ట్స్ అనేసి. ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వన్ కేటగరీ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకి సెట్ అయిపోద్ది మూవీ. వాళ్ళు క్లిక్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళు హిట్ చేస్తే సరిపోతుంది అని నా ఫీల్. ఇప్పుడు మనలాంటి ఫ్యాన్స్ ఉంటారు. అన్ని మూవీస్ చూస్తాము. అన్నీ నచ్చుతాయి మనకి. కొంతమందికి కొన్ని ఫిల్మ్స్ నచ్చుతాయి. కొంతమందికి కొన్ని ఫిల్మ్స్ నచ్చవు. బట్ ఈ ఫిల్మ్ ఏంటంటే నచ్చే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు అని నా ఫీల్. నచ్చిన వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. కొంచెం తక్కువ అటు ఇటు ఉన్నోళ్ళకి కూడా నచ్చేస్తుందని అనుకుంటున్నా. సో, మీరు చూసారా ట్రైలరు? చూస్తే మీకు ఏ పాయింట్ నచ్చింది? ఎలా అనిపిచ్చింది? ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ చాలా వెళ్తుంది ట్రైలర్ అయితే. మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి నాకు. సో, లెట్స్ సీ. చూద్దాం ఎలా వస్తదో మూవీ. ఇంకా డిసెంబర్ 25కి మళ్ళీ కలుద్దాం మూవీలో. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.